ఎస్ ప్రవీణ్ గారు, అంటే చాలా మంది స్పందిస్తూ ఉన్నారు ప్రముఖులు మీలాగా. కాకపోతే మీ ఫోన్ ట్యాప్ కూడా జరిగిందనేసరికి నేను ఒక్కసారిగా స్టేట్ మొత్తం షాక్ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, సినీ వాళ్ళవి కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల టార్గెట్గానే వాళ్ళు చేశారు. మీలాంటి వ్యాపారస్తుల్ని కూడా ఎక్కువగా టార్గెట్గా పెట్టుకున్నారు. అసలు మీ విషయంలో ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ ఈడీ రైడ్స్ అయినప్పుడు నాకు బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధం ఉంది అని చెప్పి ఒక ఆరోపణలు వచ్చినాయి. దాన్నప్పుడే వీళ్ళు ట్యాప్ చేసి నా మూమెంట్స్ మరి నేనేం మాట్లాడతా అనుకున్నారో, మరి వాళ్ళ మంత్రుల గురించి, వాళ్ళ ఎమ్మెల్యేల గురించి, బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతా అనుకుని ట్యాప్ చేసిరని నేను భావించడం జరుగుతుంది. దాని తర్వాత గజ్వేల్లో ఒక కమ్యూనల్ ఇష్యూ జరిగింది. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ. విగ్రహం మీద ఎవరో వేరే మతస్థుడు కొంచెం ఇది చేసినాడు. దానికి ఒక కమ్యూనల్ ఇష్యూ అయితే నేను గజ్వేల్ పోవడం జరిగింది. అంటే ఒక హిందూ సోదరులపై దాడి జరిగి హిందూ సోదరులను బాగా కొట్టడం జరిగింది. దాన్ని ఆ టైంలో ఫుల్ హాట్గా ఉండే గజ్వేల్. యాక్చువల్గా ఆ విషయము సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి బయటికి రానికుండా మీడియాను కూడా ఆంక్షలతో తొక్కిపెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఆ టైంలో నేను పోవడం జరిగింది. నా ఇంకా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా సంబంధించిన ఛానల్స్ రావడం జరిగింది. నేను పోతే ఒక 10,000 మంది వచ్చినారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 2 కార్స్లో పోయినా, వాళ్ళందరూ వస్తారని సోషల్ మీడియా ద్వారా ఇమీడియట్ వితిన్ హాఫ్ అన్ అవర్ తెలిసిపోయి ఒక 10,000 మంది వచ్చారు, గ్యాదర్ అయ్యారు. అప్పుడే కమిషనర్ శ్వేత గారు ఉండే, ఆమె వచ్చింది. నేను ఎవరైతే దెబ్బలు తాకినాయో సందీప్ అనే కుర్రాన్ని పరామర్శించి హాస్పిటల్కి సంబంధించి ఏమైనా ఉంటే నా దగ్గర ఖర్చులకు తీసుకోని చెప్పి ఒక హిందుత్వం ఎజెండాలో నేను పోవడం జరిగింది. వీళ్ళు ఎంత హర్ట్ అయ్యారు అంటే ఇంకా షార్ట్ పీరియడ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళు ఎంత హర్ట్ అయ్యారు అంటే ఒక సీఎం కాన్స్టిట్యూన్సీ, అప్పటికి నేను బీజేపీ పార్టీలో లేను, ఎవరు కూడా రాలేదు అప్పటికి. ఫస్ట్ నేనే స్పందించడం, నేనే వెళ్ళడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఈగో హర్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ బాగా ఈగో హర్ట్ అయ్యి ఒక ఆఫ్టర్ ఆల్ ఈయన వచ్చి ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో వచ్చి అంత మొనగాడా అన్న ఫీలింగ్లో వచ్చేసిరా. అందులో నాకు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ఫోన్ చేసి కూడా ఇవే డైలాగులు కొట్టాడు. నువ్వు అంత మొగోడువా సీఎం కాన్స్టిట్యున్సీకి వచ్చి వ్యక్తిగతంగా కాల్ చేసి బెదిరించడం జరిగింది. సార్ నేనేం చేసిన, నేను హిందుత్వం గురించి పోయినా అంటే ఎట్లా అంటే ఇంకా ఒక రాజాసింగ్ మీదనే, ఒక ఎమ్మెల్యే మీదనే మేము పీడీ యాక్ట్ పెట్టినాము, నువ్వెంత అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు స్టేట్లో పోలీస్ ఆఫీసర్స్కి కొదువు లేదు. ఒక రిటైర్ అయిన పర్సన్ని 3 ఏళ్ళు స్పెషల్ జియో తీసి ఒక టాస్క్ ఫోర్స్ అనే దానికి ఓఎస్డీగా పెట్టాల్సిన అవసరం ఏముంది? స్టేట్లో మెన్ లేదా? స్టేట్లో మెన్ ఉన్నారు కదా. ఎఫిషియంట్ ఆఫీసర్ తెలంగాణ పోలీసు, స్పెషల్గా హైదరాబాద్ పోలీసు వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ అంటే మన హైదరాబాద్ పోలీసు. వీళ్ళు ఉన్నాక కూడా ఒక ఏజ్డ్ పర్సన్ని తీసుకొచ్చి, రిటైర్ అయిన వాడిని తీసుకొచ్చి 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ జియో తీయాల్సిన పని ఏముంది ప్రభుత్వానికి? అంటే వీడు ఎంత కరుడు కట్టిన నేరగాడో మీరు ఆలోచించండి. పోలీసు ముసుగులో ఉన్న నేరగాడో ఆలోచించండి. రాధాకిషన్ అనేట ఆయన. సో అట్లాంటి రాక్షసుడు ఆయన. చూసేందుకు సాఫ్ట్వేర్ కానీ ఉన్నదంతా హార్డ్వేర్ అని. అసలు ఆ రోజు కన్వర్జేషన్ ఏం జరిగింది? అదే జరిగింది. నువ్వు హిందుత్వం గురించి పని చేయాల్సిన పని లేదు, హిందువుల గురించి మాట్లాడు. నేను చేస్తాను సార్, నాకు మీరు చెప్పాల్సి. నాకు ఇంకోసారి ఇంకో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేశారు, నీ ఫామ్ హౌస్ పై రైడ్ చేస్తాం, నీపై కేసులు పెడతాము, నీ జంతువులను సీజ్. నువ్వు ఎవరు జంతువులు? అటవీ శాఖ వచ్చి చెక్ చేసుకొని పోయారు లాస్ట్ టైమే. అవన్నీ లీగల్ చేస్తున్నారు, మేము ఏమన్నా చేయగలుగుతాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అనుకో, తర్వాత నేను కోర్టులో ప్రూఫ్ చేసుకోవాలి కదా. ఇనిషియల్ టైంలో అయితే ఇబ్బంది పెట్టవచ్చు, అధికారం వీళ్ళ చేతులు ఉంది. అప్పటికి నేను ఎదిరించి గట్టిగా మాట్లాడినా, ర్యాన్సమ్స్ డిమాండ్ చేసారు, నేను స్పందించలేదు. త్రూ వేరే వాళ్ళ ఛానల్ ద్వారా చెప్పించారు. ఆయన కోపం మీద ఉండు, నీ మీద ఏదో సెటిల్ చేసుకో అన్నట్టు నేను పట్టించుకోనందుకు నాపై కక్ష గట్టి బోనాల టైంలో లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్ దగ్గర నా గన్మెన్ల దగ్గర వెపన్ లైసెన్స్ సరిగా లేదని చెప్పి, లైసెన్స్డ్ వెపన్స్ అందరు కూడా ఎక్స్ ఆర్మీ, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నాక కూడా లేవు అని చెప్పి వాళ్ళు నాపై కేసులు పెట్టినారు. కేసులు పెట్టినాక నేను మీడియా ద్వారా నేను అన్ని ప్రూఫ్స్ చూపించాలా, వెపన్ లైసెన్స్లు ఉన్నాయి, అన్నీ చూపించినాక
టెంపుల్ ప్రెమిసెస్లోకి వెపన్స్ తోటి వచ్చిరని పెట్టారు. ఉమ్, టెంపుల్ ప్రెమిసెస్కి 300-400 మీటర్స్లో మా గన్మెన్లు ఉన్నారు, 200 మీటర్స్ అబో మా గన్మెన్లు ఉన్నారు. సరే టెంపుల్ ప్రెమిసెస్లో వచ్చారు అంటున్నారు, మరి ఆడ లక్షల మంది వస్తారు, విఐపి మూమెంట్ ఉంది టెంపుల్ దగ్గర, సీసీటీవీ ఫుటేజ్ చూపియండి. అదే కదా ఉన్నది అడిగారు. చూపించలేకపోయారు. ఉమ్, డమ్మీ కేసు నన్ను బెదిరించనీకి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హిందువుల సైడ్ ఎవరైనా మాట్లాడినా, హిందుత్వం పట్ల ఎవరైనా పోట్లాడినా వాళ్ళపై దుమ్మి కేసులు పెట్టి బెదిరించే ప్రోగ్రాంలు ఉన్నారు. ఇదంతా ఒక సబ్జెక్ట్. దీని తర్వాత ఆయన ఎంతమందిని బెదిరించారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిరు, నాకు డైరెక్ట్ చెప్పినాడు, నువ్వు మూమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎటు పోతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నీ కూడా చెప్తా అని చెప్పినాడు. ఇంకేముంటుంది దీనికంటే ఎక్కువగా.